హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం చూసినట్లయితే ఈక్యూలో బూస్ట్ వర్సెస్ కట్ అంటే ఏంటి అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఈక్యూ అంటే ఏంటి, ఎన్ని రకాల ఈక్యూస్ ఉన్నాయి అన్నది మనం లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. అంటే జీఈక్యూ అంటే ఏంటి, పిఈక్యూ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఇంకా ఇన్ డెప్త్గా మనం బూస్ట్ ఎక్కడ చేయాలి, కట్ ఎక్కడ చేయాలి ఈక్యూలో అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఈక్యూ ఎందుకు చేయాలి ఏంటి అన్నది మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం అనమాట. ఈక్యూ ఎందుకు చేయాలి అంటే సౌండ్ని షేప్ చేయడం కోసం అని మనం ఈక్యూ వాడతామని ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే బూస్ట్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. చాలామంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. ఈ సౌండ్ ఇంజనీర్ ఎక్కువగా బూస్ట్ చేయడం ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఈ బూస్ట్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లము అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. సౌండ్ బోరింగ్ గా ఉందని చెప్పేసి బూస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వోకల్ క్లియర్ గా లేదని చెప్పేసి త్రిబుల్ని బూస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ బూస్టింగ్ అన్నది చాలామంది చేసే మిస్టేక్ అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ బూస్టింగ్ మనం చేయడం ద్వారా మనకి ఫీడ్బ్యాక్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఈ ఫీడ్బ్యాక్ రావడం ద్వారా దీన్ని ఎలిమినేట్ చేయడానికి చాలా సతమతమవుతూ ఉంటారు లాట్ ఆఫ్ ఇంజనీర్స్ అనమాట. ఎంత మంచి మిక్సర్ ఉన్నా, ఎంత మంచి కన్సోల్ ఉన్నా ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ చేయడం ద్వారా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈక్యూలో చాలామందికి ఇవి వచ్చే థింగ్స్ అనమాట. ఈ ఈక్యూ ద్వారా ఈ ఈక్యూని సరిగ్గా చేయకపోతే అంటే ఓవర్ బూస్ట్ చేసేసి ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏంటి అంటే వాయిస్ అన్నది, సౌండ్ అన్నది మడిగా ఉంటుంది, తర్వాత హార్ష్నెస్ పెరిగిపోతుంటుంది, అన్యాచురల్గా ఉంటుంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఎంటైర్ యువర్ మిక్స్ ఏమవుతుంది అంటే వర్స్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రొఫెషనల్గా మనం చేయాలి. ప్రొఫెషనల్గా ఈ యొక్క ఈక్యూని సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈక్యూలో కట్ ఎప్పుడు చేయాలి, బూస్ట్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇన్ డీటెయిల్ డెప్త్తో మనం ఇప్పుడు అసలు ఈక్యూలో బూస్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనం అది తెలియాలి. వాట్ ఈస్ ఈక్యూ బూస్ట్? ఈక్యూ బూస్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం సెలెక్ట్ చేసేటప్పుడు దాన్ని మనం హయ్యర్ డీబీకి అంటే ప్లస్ డీబీకి మనం తీసుకెళ్తే దాన్ని బూస్ట్ చేయడం అని అంటాం అన్నమాట. ఈ బూస్ట్ చేసేటప్పుడు మనకి ఏమై కాజ్ అవుతుంది అంటే పిఈక్యూలో ఆర్ జీఈక్యూలో మనం స్లైడర్స్ అన్నవి చూస్తాం కదా. జీఈక్యూలో మనం స్లైడర్స్ చూస్తామని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకుందాం. అదే కనుక పిఈక్యూలో మనం చూసినట్లయితే మనకేంటంటే కంట్రోల్స్ అన్నవి ఉంటాయి. జీఈక్యూలో స్లైడర్స్ ఉంటాయి, పిఈక్యూలో కంట్రోల్స్ ఉంటాయి. అది ఏదైనా సరే మీరు ఏ ఈక్యూ మీరు తీసుకున్నా, అది గ్రాఫిక్ ఈక్యూ అయినా కానీ పారామెట్రిక్ ఈక్యూ అయినా కానీ ఏదైనా మీరు తీసుకున్నా మీరు ఆ ఈక్యూని ప్లస్ డీబీకి మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు ఏమవుతుందంటే దాన్నే బూస్ట్ అంటారు అనమాట. ఆ బూస్ట్ చేయడం అనమాట. అంటే బూస్ట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఒక 10 kHz మీరు తీసుకున్నారనుకో ఫ్రీక్వెన్సీ రేంజ్, 10 kHz దగ్గర ప్లస్ 6 dBకి తీసుకెళ్తే దాన్ని ఏమంటారంటే బూస్ట్ అంటారు అనమాట. మీరు 6 dBని మీరు బూస్ట్ చేస్తున్నారు. అదే కనుక మీరు 2 kHz దగ్గరికి వచ్చారనుకో, 2 kHz దగ్గర మీరు ప్లస్ 4 dBని మీరు తీసుకున్నారనుకో, దాన్ని ఏంటంటే దాన్ని కూడా బూస్ట్ అనే అంటారనమాట. ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ దగ్గర మీరు ఏదైతే మీరు ప్లస్ వాల్యూస్కి అంటే ప్లస్ డీబీస్కి మీరు తీసుకెళ్తున్నారో దాన్ని బూస్ట్ చేయడం అంటారనమాట. ఈ బూస్ట్ చేయడం ద్వారా మనకి ఏం వస్తుంది, ఈ బూస్ట్ ఎనాలజీ ఒకసారి మనం తెలుసుకుందాం అనమాట. మీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా మీ ఇంట్లో కానీ, హోమ్ థియేటర్స్ కానీ మీరు చూస్తే మీకు వాల్యూమ్ నాబ్స్ ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థం బూస్ట్ చేయడం అని అర్థం ఏంటంటే వాల్యూమ్ నాబ్ని మీరు ఇంక్రీజ్ చేయడం అనమాట. ఇంక్రీజ్ చేస్తే మీకు ఏంటి అంటే దాన్ని బూస్ట్ చేయడం అంటారనమాట. మీకు బూస్ట్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే మీకు సౌండ్ అన్నది పెరుగుతుంది, బట్ ఏంటంటే సౌండ్ అన్నది డిస్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఆ సౌండ్ అన్నది క్లిప్పింగ్కి దారితీస్తూ ఉంటుంది అనమాట. ఈ క్లిప్పింగ్కి దారితీయడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది అన్యాచురల్గా ఉంటుంది, అంటే మీరు ప్రాసెస్ చేశారు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి బూస్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుంది,
తో పాటు మనకి ఏమవుతుంది అంటే హార్ష్నెస్ కూడా యాడ్ అవుతుంది. తో పాటు మనకి ఏంటంటే క్లిప్పింగ్ కూడా దారితీస్తుంది అనమాట. ఈ ఈక్యూని బూస్ట్ చేయడం ద్వారా మనం ఓవర్గా బూస్ట్ చేస్తే అదేమైపోతుంది అంటే అన్యాచురల్గా అవుతుంది, అంటే ప్రాసెస్ సౌండ్ కింద మారుతుంది అనమాట. కాబట్టి బూస్ట్ మనం ఎప్పుడు ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే బూస్టింగ్ అన్నది ఎప్పుడు మనం చేయకూడదు అనమాట. మోస్ట్లీ బూస్టింగ్ మరి ఎప్పుడు చేయాలి, బూస్టింగ్ చేయకూడదని నేను చెప్పాను కదా. ఇప్పుడు బూస్టింగ్ ఎప్పుడు చేయాలి అంటే దానికి అది సిట్యువేషన్స్ మీకు చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు మాత్రమే బూస్ట్ అన్నది మీరు చేయాలి. అంటిల్ దెన్ మీరు బూస్ట్ మాత్రం చేయకూడదు అనమాట. ఎప్పుడు చేయాలి బూస్ట్ అంటే మీకు రికార్డింగ్స్లో మీకు సౌండ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ని మిక్సింగ్ చేయాలి అంటున్నప్పుడు మాత్రమే మీకు కొంచెం ప్రజెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బూస్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత మీకు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినప్పుడు, అంటే కిక్ మీరు ప్లే చేసేటప్పుడు, కిక్ డ్రమ్ ప్లే చేసేటప్పుడు అక్కడ మీరు లిటిల్గా మీరు స్లైట్గా బూస్ట్ చేసుకోవచ్చు అంతే. కానీ రికార్డింగ్స్లో ఎక్కువగా మీరు రికార్డింగ్ మిక్స్ చేస్తుంటారు కదా స్టూడియోస్లో, వాళ్ళు మీకు బూస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ లైవ్ సౌండింగ్ వచ్చేసేటప్పటికి మీరు ఏం చేయకూడదు, బూస్టింగ్ అన్న టెక్నికే మీరు వాడకూడదు అనమాట. కారణాలు ఎందుకు వాడకూడదు అన్నది నేను మీకు తర్వాత చెప్తాను అనమాట. లైవ్ సౌండ్లో బూస్ట్ ఎందుకు వాడకూడదు అన్నది మీకు మెయిన్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీకు బూస్ట్ చేయడానికి ముందు మీరు ఏం చేయాలంటే కట్ని ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ మీకు అదే తెలియాలి. ఇది మెయిన్ రూల్. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూస్ట్ చేయడం కాదు. మీరు నేను చాలామంది ఈక్యూస్ నేను చూస్తూ ఉంటాను. నేను చూసేటప్పుడు ఏంటి అంటే బూస్టే ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే బూస్ట్ చేయరు, వాళ్ళు దాన్ని కట్ చేస్తారనమాట. కాబట్టి మీరు కూడా లైవ్ సౌండింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే బూస్ట్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట. ఎప్పుడు చేయొచ్చు బూస్టింగ్ అంటే ఎప్పుడైనా వాయిస్ థిన్గా ఉంది అన్నప్పుడు వోకల్స్కి అయితే లిటిల్గా స్లైట్గానే మీరు బూస్ట్ చేయాలన్నమాట అంతే. తర్వాత మీకు కిక్ మీరు ప్లే చేసేటప్పుడు అక్కడ మీరు స్లైట్గా మీరు ప్లే చేయొచ్చు. నేను వెళ్ళే కొద్ది మనం ఎక్కడ మనం బూస్ట్ చేయాలి, ఎక్కడ మనం బూస్ట్ చేయకూడదు అన్నది నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈక్యూలో కట్ అంటే ఏంటి. ఇప్పుడు బూస్ట్ అంటే మనం తెలుసుకున్నాం కదా, వాట్ ఈస్ ఈక్యూ కట్, ఇది మనకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కట్ మనకు చేయడం తెలియాలి. అందరూ చాలామంది ఏం చేస్తారంటే బూస్టింగ్ చేయడం చాలా నేర్చుకుంటారు అనమాట. ఈక్యూ ఉంది కదా అని చెప్పేసి బూస్ట్ చేస్తారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఎప్పుడు ఈక్యూని కట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అది కట్ చేస్తేనే మీకు క్లారిటీ అన్నది మీకు చాలా ఎక్కువ వస్తుంది అనమాట, మీకు ఇన్స్టెడ్ ఆఫ్ బూస్టింగ్ అన్న. ఇప్పుడు చూద్దాం కట్ మనం ఎప్పుడెప్పుడు చేయాలి, కట్ వల్ల యూసేజ్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే, ఈక్యూని కట్ చేయడం అంటే ఏంటంటే ఏదైనా మీరు ఒక ఫ్రీక్వెన్సీ మీరు తీసుకుంటే దాన్ని మీరు -dBలోకి తీసుకొస్తే దాన్ని మనం కట్ చేయడం అంటారనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 10 kHz కనుక మీరు తీసుకున్నారనుకో, అక్కడ మీరు -2 dB ఆర్ -6 dB కనుక మీరు తీసుకురాగలిగారనుకో, మైనస్లోకి తీసుకొస్తే దాన్ని ఏమంటారంటే కట్ చేశారు అంటారనమాట. అదే కనుక 2 kHz దగ్గరికి మీరు వెళ్ళారనుకో, 2 kHz దగ్గర కూడా మీరు ఏదో 2 dB ఆర్ 3 dB -3 dBs నేను చెప్తున్నవి మీరు కట్ చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని వచ్చే మీకు గ్రాఫ్లో మీకు పారామెట్రిక్ ఈక్యూలో కానీ గ్రాఫికల్ ఈక్యూలో కానీ మీరు ఆ స్లైడర్ GEQలో అయితే స్లైడర్ కిందకి చేసిన, PEQలో దాన్ని కిందకి డ్రాగ్ చేసిన మీకు ఏమవుతుంది అంటే దాన్ని కట్ చేశారు అని అంటారనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఎనాలజీ నేను మీకు చెప్తానమాట. ఈ కట్ యొక్క ఎనాలజీ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, మార్నింగ్ టైమింగ్స్లో అంటే సన్ ఉన్న టైమింగ్స్లో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే మీరు ఏం చేస్తారు, ఎక్కువగా సన్ గ్లాసెస్ పెట్టుకుంటారనమాట. సన్ గ్లాసెస్ పెట్టుకుంటే మీకు ఏం చేస్తుంది, సన్లో ఉన్న హై యూవీ రేస్ కానీ ఇటువంటి రేస్ ఏదైతే హార్మ్ఫుల్ రేస్ కానీ హెవీ లైటింగ్ ఉన్నప్పుడు ఈ సన్ గ్లాసెస్ ఏం చేస్తుంది, దాన్ని మీకు కట్ చేస్తుంది అనమాట. కట్ చేసి మీ కంటికి ఎంత కనిపించాలో అంత లైట్నే అది కనిపించేలా చేస్తుంది అనమాట. మిగతా లైట్స్ అన్నిటిని కూడా అవి కట్ చేస్తుంది అనమాట ఈ సన్ గ్లాసెస్ చేసే పని. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇదే ఎనాలజీని మన సౌండ్లో మనం చూసినట్లయితే, మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం చూసినట్లయితే 20
హర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీలో మనం ఏం చేస్తున్నాము, ఎక్కడైతే మనకి అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో దాన్ని మనం కట్ చేస్తామన్నమాట. సేమ్ ఇట్స్ లైక్ అండ్ సన్ గ్లాసెస్. ఇప్పుడు మీరు సన్ గ్లాసెస్లో కూడా చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ సన్ గ్లాసెస్ మీరు చూస్తారు. పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ అని, ఇలా డిఫరెంట్ యూవీ సన్ గ్లాసెస్ అని, ఇలాంటి రకరకాలైన సన్ గ్లాసెస్ మనం ఎట్లాగైతే మనం చూస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే సినారియో మనం ఇక్కడ ఈక్యూలో కూడా మనం చేస్తామన్నమాట. ఈక్యూలో మనం ఎక్కడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీని మనం కట్ చేస్తామో, కట్ చేసిన కాడికి ఏమవుతుందంటే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని అది రిమూవ్ అయ్యి క్లీన్ అవుతుంది అన్నమాట. అప్పుడు క్లీన్ అయినప్పుడు మనకేంటి, వినే వాళ్ళకి లిజనర్స్కి ఎంతగా నీట్గా క్లారిటీగా వాళ్ళకి వినపడుతుంది అన్నమాట. కాబట్టి ఇది కట్ అన్నది మనకి ఎట్లా వర్క్ అవుతుంది అంటే రియల్ లైఫ్ సినారియో వర్క్ లైక్ అండ్ సన్ గ్లాసెస్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనం కూడా ఏం చేయాలి, ఉన్న ప్రతి చోట ఎక్కడైతే మీకు హార్ష్ ఫ్రీక్వెన్సీస్గా కనబడుతుంది లేదా హార్ష్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఈ ఫ్రీక్వెన్సీ మనం ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి అంటే కట్ అన్నది మనం చేయాలన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కట్ ఎందుకు బెటరు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. ప్రొఫెషనల్స్ కట్ని ఎందుకు యూజ్ చేసుకుంటారు, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. కట్ చేసే ఫ్రీక్వెన్సీస్ని ప్రొఫెషనల్స్ ఎందుకు బాగా దానికి యూజ్ చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే, కట్ చేయడం వల్ల ప్రొఫెషనల్స్ కట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే బూస్ట్ చేసి కంటే కట్ చేయడమే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది మీరు బండగుర్తుగా మీరు పెట్టుకోండి. నేను ముందే చెప్పాను కదా, మెయిన్ రూల్ ఏంటి, మీకు బూస్ట్ కన్నా కట్ చేయడమే మెయిన్ రూల్. కాబట్టి సేమ్ నేను అదే చెప్తున్నా, కట్ చేయడమే చాలా పవర్ఫుల్ అన్నమాట బూస్ట్ కన్నా. ఎట్లా మీరు కట్ చేయాలి అన్నదే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ మీరు చేయాలి. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే, అగైన్ నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కన్సోల్ అయినా కానీ, ఏ మిక్సర్ అయినా, చిన్నదా పెద్దదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ప్రాక్టీస్ చేయడం మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. మనం ఇప్పుడు చూద్దాం. నేను మీకు 5 రీజన్స్ నేను మీకు చెప్తాను అన్నమాట. ఈ 5 రీజన్స్ బట్టి ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఎందుకు కట్నే ఎంచుకుంటారు అన్నది నేను మీకు చెప్తాను. ఫస్ట్ రూల్ వచ్చేసేటప్పటికి హెడ్ రూమ్ కోసం అన్నమాట. మీరు ఎంత ఫ్రీక్వెన్సీస్ని మీరు కట్ చేయగలిగితే, అంటే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ని మీరు కట్ చేయగలిగితే మీకు ఏమవుతుంది అంటే మీకు హెడ్ రూమ్ అన్నది మీకు పెరుగుతుంది అనమాట. అప్పుడు హెడ్ రూమ్ మీకు పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే క్లిప్పింగ్ దారితీయదు, డిస్టార్షన్ అన్న రిస్క్ అన్నది ఉండదు అనమాట. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సిగ్నల్ అన్నది మీకు బెస్ట్గా ఉంటుంది అనమాట. బూస్ట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే సిగ్నల్ డిస్టార్ట్ అయిపోతుంది, యాంప్లిఫైర్ మీద మళ్ళీ మీకు స్ట్రెయిన్ అన్నది అవుతుంది అనమాట. కాబట్టి యాంప్లిఫైర్ని మీరు క్లిప్పింగ్ తీసుకెళ్ళవసరం లేదు, స్పీకర్స్ని డిస్టార్ట్ అయ్యేలా మీరు చేయాల్సిన అవసరం లేదనమాట. అందుకోసం మీరు ఏం చేయాలి, కట్ని యూస్ చేస్తే హెడ్ రూమ్ పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ మనం చూసినట్లయితే న్యాచురల్ సౌండ్ ఉంటుంది అనమాట. మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ని మీరు కట్ చేయగలిగితే ఆ సౌండ్లో ఉన్న, అంటే ఆ యొక్క ఎవరైతే వోకల్స్ పాడుతున్నారో లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, మీరు ఆ ఫ్రీక్వెన్సీ ప్రతి ఫ్రీక్వెన్సీస్కి అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే, అంటే దీన్ని ఎలిమినేట్ ఎలా చేయాలి అంటే కట్ చేయడం ద్వారానే మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అనమాట. అప్పుడు మనకి న్యాచురల్ సౌండింగ్ అన్నది మనకు ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫీడ్బ్యాక్ కంట్రోల్ అనమాట. మనం ఫీడ్బ్యాక్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కట్నే మనం చేస్తాం అనమాట, బూస్ట్ చేయం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీని మనం ఎంత కట్ చేస్తామో మనకి ఫీడ్బ్యాక్ అన్నది అంత రెడ్యూస్ అవుతుంది అనమాట. దాన్నే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు అనమాట. ఈ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ అక్కడ మీకు రెజొనేట్ అవుతుంది అంటే మీకు ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది. దాన్ని మీరు కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి, అసలు కట్ ఎట్లా చేయాలో మనం నేర్చుకోవాలన్నమాట. ఈ నేర్చుకోవడం వస్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ఫీడ్బ్యాక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఫోర్త్ వన్ మనం వచ్చేసేటప్పటికి లెస్ ఎఫర్ట్స్ అనమాట. అంటే కట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే చాలా వరకు లెస్ ఎఫర్ట్స్, అంటే ప్రాబ్లమేటిక్ని ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయొచ్చు, కట్ చేసుకెళ్ళచ్చు.
అంటే కట్ చేయడం అంటే ఏంటంటే సర్జికల్ ఫిక్స్ అనమాట. మీరు సర్జికల్గా ఇన్స్టెంట్గా మీరు అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. బూస్ట్ని ఎక్కువ చేస్తే మీకు ఏమవుతుందంటే ఏరియా కాంపన్సేట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే బూస్ట్ని మీరు ఎక్కువ చేస్తూ ఉంటే మీకు కాంపన్సేట్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అందుకోసమనే మీరు ఏం చేయాలి అంటే బూస్ట్ కన్నా మీరు ఏం చేయాలి, కట్ ఎక్కువే చేయాలన్నమాట. అందుకే కట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే మీకు ఎఫర్ట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మిక్స్ అన్నది క్లారిటీ ఉంటుంది అనమాట. మీకు ఎన్ని అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ కనుక మీరు ఎలిమినేట్ చేయగలిగితే, మీరు ఈ కటింగ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీకు ఏంటంటే మిక్స్ అన్నది అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. అది ఇన్స్ట్రుమెంట్సే కానీ ఈ బూమింగ్నెస్ కానీ ఏవైనా ఉంటే మనం ఏం చేయాలి అంటే కటింగ్ అన్నది మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనం కటింగ్ మనం చేయలేకపోయాము అనుకోండి, పక్కనున్న ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి అంటే ఫైటింగ్ ఈచ్ అదర్ అనమాట, ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు మీరు ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మిక్స్లో ఉన్న క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. చాలామంది అందుకే అక్కడే మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు బూస్ట్ చేయకూడదు, ఎప్పుడైనా కట్టేని చేయాలన్నమాట. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, మీరు కట్ చేయడమే చాలా వరకు నేర్చుకోండి, బూస్ట్ చేయకండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. కానీ చాలామంది ఏంటంటే అన్న నేను బూస్టే చేస్తా అంటారు. ఇంకా అలాంటప్పుడు నేను కూడా ఏమీ చేయలేను అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, మీరు అది వోకల్స్ అయినా లేకపోతే ఏదర్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా మరి మనం ఏం చేయాలి అంటే మనం కట్టే మనం చేయాలన్నమాట. బూస్ట్ అన్నది మనం చెయ్యకూడదన్నమాట. చేసినట్లయితే మిక్స్లో మీకు క్లారిటీ అన్నది తగ్గిపోతుంది అనమాట. ఈ 5 థింగ్స్ అన్నది మీరు చాలా బండగుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం రికాల్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ 5 థింగ్స్. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేసేది ఏంటంటే అన్న నాకు ఈక్యూ గురించి చెప్పండి, అన్న నాకు ఈక్యూ గురించి చెప్పండి అని చాలామంది నాకు పర్సనల్గా డిఎమ్స్ చేస్తున్నారు. ఈవెన్ మన కామెంట్స్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. ఈ 5 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి హెడ్ రూమ్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే న్యాచురల్ సౌండింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసేది ఏంటి అంటే మనం ఫీడ్బ్యాక్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ 4th వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే లెస్ ఎఫర్ట్స్ ఉంటాయి. అండ్ 5th వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మిక్స్ అన్నది క్లియర్గా ఉంటుంది. ఈ 5 థింగ్స్ మనం చేయగలిగితే మనం ఈక్యూని లేదంటే మన యొక్క ఈక్యూ ఈ 5 థింగ్స్ యూస్ చేసి మనం ఈక్యూ చేస్తే ఏంటంటే బెటర్ సౌండింగ్ అన్నది మనకి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ వర్సెస్ బూస్టింగ్ ఒక ఎనాలజీ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను అనమాట. ఈ ఎనాలజీ కనుక మీకు అర్థమైందనుకో మీకు ఈజీగా ఏంటంటే మీరు ఈక్యూని మీరు చేయగలుగుతారు అనమాట. బూస్ట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది, మీకు మీ యొక్క హౌస్ ఉందన్నమాట. ఒక హౌస్ మీకు ఉన్నట్లయితే మీ హౌస్లో మీరు చూసినట్లయితే కొంతమంది ఏంటంటే అన్నీ కావాలి అని చెప్పేసి ఈ ఇంట్లో అన్నీ పెట్టుకుంటూ వెళ్తారనమాట. అలా నాకు సోఫా కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలి, ఇంకా ఏంటి ఏసీ కావాలి, ఇంకా చైర్స్ కావాలి, డైనింగ్ టేబుల్ కావాలి, ఇలా అన్నీ రూమ్స్లో మొత్తం ఫిల్ చేసేస్తారనమాట. ఫిల్ చేసేసినప్పుడు ఏమవుతుంది, తర్వాత కాసేపటికి రూమ్ అన్నది క్లటర్గా ఏంటంటే స్పేషియస్ లేకుండా ఉంటుంది అనమాట. దాన్ని ఏంటంటారంటే బూస్ట్ చేయడం అంటారనమాట. మనకి అవసరం ఉన్నా లేకపోయినా సరే కూడా మనం ఆ వస్తువులు తెచ్చి మనం ఇంట్లో పెడతాం అనమాట. కొంతమంది తెలివైన వారు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళకి ఏది అవసరమో అదే పెడతారనమాట. వాళ్ళకి సోఫా అవసరమా, ఏ సోఫాయే పెడతారు. హాల్లో ఏది అవసరం అదే పెడతారు అనమాట. టీవీ అవసరమా, టీవీ పెడతారు. ఏసీ అవసరమా, ఏసీ పెడతారు. ఫ్రిడ్జ్ అవసరమా, ఫ్రిడ్జ్ పెడతారు. అనవసరమైన వాటికి పెట్టరు అనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే అది కట్ చేయడం అవుతుంది అనమాట. ఎంత అక్కడికి అవసరమో అంతే మనం పెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే మోర్ స్పేషియర్గా కనబడుతుంది అనమాట. అటువంటి మీరు ఇంటికి కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు మోర్ స్పేషియస్గా ఉంటుంది అనమాట. చిన్న రూమ్ అయినా సరే కూడా చాలా విశాలంగా ఉన్నట్టు మీకు మోర్ స్పేషియస్గా మీకు కనబడుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు, బూస్ట్ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చిన్న రూమ్ అయినా సరే కూడా మనకి ఏంటంటే స్పేషియస్ లేనట్టుగా, ఫుల్లీ ఈక్విప్డ్గా, ఫుల్లీ ప్యాక్డ్గా మనకి అనిపిస్తుంది అనమాట. సేమ్ అదే అనాలజీ ఈ కట్ వర్సెస్ బూస్ట్ అనమాట. ఎక్కువ మనకి అవసరం లేకపోయినా సరే కూడా మనం క్లటర్గా మనం పెట్టేసుకుంటే దాన్ని బూస్ట్ అంటారు. మనకు తెలివిగా మనకి ఎన్ని అవసరమో, మనకి ఆ ఇంటికి మనకి ఎంత అవసరమో, మన అవసరతలు బట్టి మనం ఎన్నైతే తెచ్చి పెట్టుకుంటామో దాన్ని కట్ చేయడం అన్నమాట.
లైక్ ఆ రీతిగానే ఈ ఈక్యూలో మనం ఏంటంటే మనకి ఎంత అవసరమో మనం చేయాలన్నమాట. అనవసరంగా బూస్ట్ చేయకూడదు, తెలివిగా మనం యూస్ చేయాలన్నమాట. తెలివిగానే మనం యూస్ చేస్తేనే ఈక్యూ అన్నది మనకి బెటర్గా పవర్ఫుల్గా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఈ రీతిగా మనం ఈ కట్ వర్సెస్ బూస్ట్ అన్నది మనం యూస్ చేస్తామన్నమాట ఈ ఈక్యూలో. ఇప్పుడు బూస్ట్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు బూస్ట్ అన్నది ఓకే మనకి, వెన్ విల్ బి ది బూస్ట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. కట్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బూస్ట్ ఎప్పుడు మనం చేయాలి, ఇది మనకి చాలా వరకు మనకి తెలియాలన్నమాట. ఇప్పుడు ఈ బూస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఉంది కదా అని చెప్పేసి బూస్ట్ మనం చేయకూడదు. నా మిక్స్లో అయితే ఎప్పుడు నేను బూస్ట్ అన్నది అసలు వాడిన అనమాట. నేను మోస్ట్లీ మా మిక్స్లో ఎప్పుడైనా సరే అంత కట్సే నేను యూస్ చేస్తాను. కాబట్టి మనం ఆ రీతిగా మనం నేర్చుకోవాలన్నమాట, ఎట్లా మనం కట్ చేయాలి అన్నది. ఇప్పుడు బూస్ట్ మనం చేయొచ్చు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బూస్ట్ వద్దన్నాను కదా అని చెప్పేసి అన్నిటికీ మనం బూస్ట్ పెట్టుకోకుండా ఉండలేమన్నమాట. కొన్ని రీజన్స్లో మాత్రమే మనం బూస్ట్ అన్నది మనం చేయడం, కొన్ని రీజన్స్లో మాత్రమే మనం బూస్ట్ చేస్తాం అనమాట. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్లో మనం అసలు బూస్ట్ అన్న కాన్సెప్టే మనం లైవ్ సౌండ్లో మనం అసలు పెట్టుకోమన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం బూస్ట్ మనం ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది. సిట్యువేషన్స్ ఏంటి అంటే, బూస్ట్ అన్నది మైక్ క్లీన్గా ఉండి, సిగ్నల్ కూడా క్లీన్గా ఉండి, కానీ వోకల్ థిన్గా ఉన్నప్పుడు మీరు ఆ వాయిస్ని, ఆ ఏరియాస్ని మీరు బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ. లైక్ అండ్ స్టాండర్డ్ మైక్స్ లైక్ అండ్ షూర్ SM58 కానీ, ఆ షూర్ బీటా 57 కానీ, ఇట్లాంటి స్టాండర్డ్ మైక్స్, సిన్హైజర్లో కూడా E835 మైక్ కానీ, ఇలాంటి మైక్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఇవి స్టాండర్డ్ మైక్స్ అనమాట. ఈ స్టాండర్డ్ మైక్స్ మీరు వాడినప్పుడు, ఇండస్ట్రీ స్టాండర్డ్ మైక్లు ఇవి వాడినప్పుడు ఏంటంటే మీకు సౌండ్ అన్నది క్లీన్గా ఉంటుంది, తో పాటు సిగ్నల్ కూడా క్లీన్గా ఉంటుంది అనమాట. మీకు మైకు క్లీన్గా ఉంటుంది, సిగ్నల్ క్లీన్గా ఉంటుంది. కానీ పాడేవాళ్ళు థిన్గా ఉందనుకోండి, అప్పుడు మీరు బూస్ట్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ప్రాబ్లం అనమాట. అది కూడా ఎంత బూస్ట్ చేయాలి, స్లైట్గానే మీరు బూస్ట్ చేయాలి, 1 or 2 dB అంతే. మీరు 6 dB 7 dB 10 dB బూస్ట్ మనం చేయకూడదు అనమాట. స్లైట్గానే మనం బూస్ట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి ఎకోస్టిక్ గిటార్స్. ఎకోస్టిక్ గిటార్ అన్నది సౌండ్ ఎప్పుడు థిన్గానే ఉంటుంది. కాబట్టి అటువంటి సిట్యువేషన్స్లో మీరు బూస్ట్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ 100 Hz నుంచి 150 Hz వరకు మీరు ఆ ఏరియాలో స్లైట్గా మీరు బూస్ట్ అన్నది మీరు చేసుకోవచ్చు. జెంటిల్ బూస్ట్లు ఇవన్నీ. అంతే తప్పించి మీరు హార్ష్గా మీరు ఏంటంటే 6 dB 10 dB 20 dB ఇట్లా బూస్ట్లు మీరు చేయకూడదు. ఏదో 1 or 2 dB థిన్గా ఉంది కాబట్టి ఆ ఏరియాస్లో 100 to 150 Hzలోనే మీరు ఏంటంటే స్లైట్ బూస్ట్ మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కిక్ డ్రమ్ కూడా మనం బూస్ట్ మనం చేసుకోవచ్చు. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, కిక్ డ్రమ్ కూడా మనం చేయొచ్చు అని. ఆ రీతిగానే కిక్ డ్రమ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే కిక్ డ్రమ్ అన్నది మీకు సౌండ్ అన్నది థిన్గా ఉంది అనిపించినప్పుడు, ఆ బేస్ పంచింగ్ మీకు అనిపించట్లేదు అన్నప్పుడు మీరు సేమ్ ఎక్కడ 60 to 80 Hzని నేరోగా మీరు కట్ చేసి ఫస్ట్ అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేసుకుని అక్కడ స్లైట్గా మీరు బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు పంచ్ అన్నది మీకు లిటిల్గా కిక్ పంచ్ అన్నది మీకు యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం బేస్ మీకు ఫీల్ అనిపిస్తుంది అనమాట. అట్లాంటి సిట్యువేషన్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ థర్డ్ సినారియోలో. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే సౌండ్ థిన్ విత్ బ్యాడ్ ఎకోస్టిక్స్ అనమాట. బ్యాడ్ ఎకోస్టిక్స్ ఉన్నప్పుడు, సౌండ్ థిన్గా ఉన్నప్పుడు కూడా మీరు హార్ష్గా మీరు ఏం చేయకూడదు, బూస్ట్ అన్నది మీరు ఎప్పుడు చేయకూడదు అనమాట. చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ రిస్క్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు రూమ్లో పెడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ రూమ్ మీకు ఫుల్లీ ఎకోస్టిక్గా ఉందా లేదా మీరు చూసుకోవాలన్నమాట. చూసుకుని దాన్ని బట్టే మీరు బూస్టింగ్ అన్నది మీరు చేయాలి. అండ్ నెక్స్ట్ చాలామంది ఐ వాంట్ మోర్ బేస్ అంటారు అనమాట. ఈ ఐ వాంట్ మోర్ బేస్ అన్న వాళ్ళకి మీరు అన్నారు కదా అని చెప్పేసి మీరు ఏం చేయకూడదు, బూస్ట్ అన్నది మీరు చేయకూడదు అనమాట. చేశారంటే మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే యాంప్లిఫైర్స్ మీకు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది అనమాట. అండ్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ మీకు అక్కడ కూడా యాడ్ అయ్యి మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే మీ మిక్స్ అన్నది క్లారిటీ అన్నది మిస్ అవుతుంది అనమాట. జనాలు అడిగారు కదా అని చెప్పేసి మీరు మోర్ బేసినెస్ మీరు యాడ్ చేయకూడదు అనమాట. ఇది మీకు దాన్ని చాలా జాగ్రత్తగానే మీరు మిక్స్ అన్నది మీరు చేయాలి. బేస్ ఈక్యూ చేయకూడదు. మీరు కావాలంటే లిటిల్గా వాల్యూమ్ని మీరు రేస్ చేసుకోవచ్చు తప్ప
మీకు ఏం చేయకూడదు, ఈక్యూ మీరు చేయకూడదు అనమాట. నాకు మోర్ బేస్ కావాలి, పంచీ బేస్ కావాలి అని అడిగినంత మాత్రాన మనం ఏం చేయకూడదు, ఈక్యూని మనం చేయకూడదు అనమాట. మీకు కావాలంటే వాల్యూమ్స్ మీరు పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ రిస్క్ వస్తుంది అనమాట. ఫీడ్బ్యాక్ రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఫస్ట్నే చెప్పాను కదా, ఈ ఫీడ్బ్యాక్ని రిస్క్ ఎలిమినేట్ చేయాలి అంటే మనం బూస్ట్ చేయకూడదు అనమాట. బూస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అగైన్ మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఏదర్ లో బేసెస్లో కూడా మనకి ఫీడ్బ్యాక్ కాజ్ అవుతుంది, మిడ్స్ అండ్ హైస్లో కూడా మనకి ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. అందుకే మనం ఏం చేయకూడదు, బూస్ట్ అన్నది ఎక్కువ మనం బూస్ట్ చేయకూడదు అనమాట. దాని ద్వారా ఏం దారితీస్తుంది అంటే ఫీడ్బ్యాక్ కూడా మనకి దారితీస్తుంది అనమాట. కాబట్టి మనం ఎక్కువగా మనం యూస్ చేయాల్సింది ఏంటి అంటే కట్నే మనం చేయాలన్నమాట. ఈ 5 రీజన్స్ని మనం అప్లై చేయాలన్నమాట. ఈ 5 రీజన్స్ వల్ల మనం ఎప్పుడు బూస్ట్ చేయాలి, ఎప్పుడు బూస్ట్ చేయకూడదు అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అగైన్ మళ్ళీ మనం చూసినట్లయితే బూస్టింగ్ ఎప్పుడు చేయాలి, మనం వోకల్స్ ఉన్నప్పుడు బూస్ట్ చేసుకోవచ్చు, ఎకోస్టిక్ గిటార్కి బూస్ట్ చేసుకోవచ్చు, కిక్కి బూస్ట్ చేసుకోవచ్చు. నాకు బేస్ కావాలి కదా అని చెప్పేసి అక్కడ మీరు బూస్ట్ చేయకూడదు. ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నప్పుడు కూడా మీరు బూస్ట్ చేయకూడదు అనమాట. కాబట్టి ఈ 5 థింగ్స్ కనుక మీరు పాటించినట్లయితే మీరు ఏం చేయగలుగుతారు అంటే మీరు ఈక్యూలో మీరు మాస్టర్ అవుతారు, మీరు ప్రొఫెషనల్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం అనమాట. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం తీసుకున్నానంటే రీసెంట్గానే రాజ్ ప్రకాష్ పాల్ గారి వీడియోస్లో ఆయన ఒక మాట అన్నారనమాట. అంటే ఏంటి అంటే ఈక్యూని ఫుల్ రేంజ్ వదలండి అని అన్నారు. అంటే నేను ఎందుకు రాజ్ ప్రకాష్ పాల్ గారి వీడియో తీసుకుంటున్నానంటే మీ అందరికీ చాలామందికి తెలుసు అనమాట. రాజ్ ప్రకాష్ పాల్ గారు ఏంటి, ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్. ఆయన అందరికీ ఆయన గురించి తెలుసు కదా, నేను ఆయన గురించి ఏమి పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నేనేమి ఆయన్ని డిగ్రేడ్ చేయాలని ఎటువంటి ఉద్దేశాలు అయితే ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అసలు దాని మీనింగ్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత బూస్ట్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ముందు ఈ వీడియో చూసిన తర్వాత అసలు దీని బిఫోర్ ఏముంది, దీని ఆఫ్టర్ ఏముందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందు ఈ వీడియో మనం చూద్దాం. Can I have the full range EQ? Yeah. అట్లా శబ్దం వినపడుతుందంట. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే అన్న ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి అన్న షాఫర్ అన్న ఇన్స్ట్రుమెంట్ ఆయన ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సౌండ్ ఇంజనీర్స్కి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ నేను ఇచ్చారు. ఏంటి, ఈ నీడ్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ కావాలని ఆయన అడిగారు. అంటే వాట్ దట్ మీన్, దాని యొక్క అర్థం ఏంటి, ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అంటే ఎంతవరకు అంటే ఆ ప్రసంగం జరుగుతున్నప్పుడు వరకు వాళ్ళు కంపల్సరీ హై పాస్ ఫిల్టర్ అన్నది ఎనేబుల్ చేశారనమాట. నేను చెప్పాను కదా, మన వోకల్స్కి మనం హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనకి రంబుల్నెస్ యాడ్ అవుతుంది. ఇంకా మనం బేసినెస్, వాయిస్లో కూడా కొంచెం మనకి బేసినెస్ ఉంటుంది. ఆ బేసినెస్ ఏమవుతుంది అంటే సబూఫర్స్ బూమ్ 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 అంటూ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా సేమ్. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీని ద్వారా ఆ క్లారిటీ అన్నది మనకి మిస్ అవుతుంది అనమాట ఆ సబూఫర్స్ ద్వారా. అప్పుడు ఏమవుతుంది, క్లటర్నెస్గా ఉంటుంది, మిక్స్ అన్నది అన్క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకు ఇప్పుడు అన్న ఏమంటున్నారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు వరకు ఏదైతే ఐపాస్ ఫిల్టర్ ఉందో ఆ ఐపాస్ ఫిల్టర్ అన్నది చేసేయాలి. ఈ యొక్క షాఫర్ ఇన్స్ట్రుమెంట్ కనుక మీరు చూసినట్లయితే ఆ రియల్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ షాఫర్ అన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు అది ఊదేనప్పుడు మనకి ఆ పిఏ సిస్టంలో మీకు ఫుల్ రేంజ్ ఆ యొక్క క్లారిటీ మనకు రావాలి అంటే ఆ ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అన్నది మనకు ఉండాలన్నమాట. అక్కడక్కడ స్లైట్గా అంటే ఎక్కడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉన్నాయో మోర్ దాన్ 5 kHz దగ్గర మనం స్లైట్గా ఈక్యూ మనం చేసుకోవచ్చు అనమాట. అక్కడ అది చేయకపోతే ఫీడ్బ్యాక్ అన్నది కూడా కాజ్ అవుతుంది ఈ షాఫర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా. కాబట్టి ఆ ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఇదే సినారియో నేను చూపిస్తాను అనమాట మీకు ఎట్లా మనం చేయాలి ఏంటి అన్నది. ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అంటే ఏంటి అన్నది నాకు రీసెంట్గానే కొంతమంది కామెంట్ చేశారనమాట. ఈవెన్ నాకు చాలామంది కూడా అడుగుతున్నారు, ఈ మిక్సర్స్లో చూపించండి అన్న అని చెప్పేసి. నేను తీసుకున్న మిక్సర్స్ ఏంటి అంటే Behringer XR18 మిక్సర్ నేను తీసుకున్నా. అండ్ అందరికీ తెలిసిందే ఈవెన్ సౌండ్ క్రాఫ్ట్ UI24R
ఇది కూడా చాలామందికి పాపులర్, చాలామంది వాడుతున్నారు. ఈ రెండిట్లో మనం ఎట్లా ఈక్యూ మనం చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్గా మనం బొరెంజర్ XR18లో మనం ఇప్పుడు చూద్దాం అనమాట ఎట్లా మనం ఈక్యూ చేయొచ్చు. ఇదే సినారియోని మనం తీసుకున్నట్లయితే నేను ఈక్యూలోకి వెళ్ళాను. ఫస్ట్ ఛానల్ 1 ఈక్యూలో నేను ఉన్నా. ఇప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అంటే ఏంటి అని అర్థం అంటే, ఫుల్ రేంజ్ అంటే ఇట్స్ దే ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఫుల్ రేంజ్ ఇన్ ద సెన్స్ అంటే దాంట్లో ఎటువంటి ఏమి ఉండకూడదు, కట్స్ కానీ ఏమీ ఉండకూడదు అనమాట. దట్ ఈస్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అని దాన్ని అంటారు అనమాట. ఎప్పుడైనా సరే మనకి హార్ష్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఈ అరౌండ్ ఈ 2K దగ్గర మనం 2K దగ్గర కానీ ఈవెన్ 5K దగ్గరగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే కట్ అన్నది మనం చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 5 kHz తర్వాత కానీ ఏం చేస్తారు, చాలామంది లో పాస్ ఫిల్టర్ అన్నది అక్కడ ఎనేబుల్ చేస్తారనమాట. వీ కెన్ ఆల్సో డూ దాట్. లో పాస్ ఫిల్టర్ అన్నది మనం కూడా ఎనేబుల్ చేసి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ లో పాస్ ఫిల్టర్ అన్నది నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఎనేబుల్ చేస్తే ఎక్కడికి ఎనేబుల్ చేశాను, అరౌండ్ 5 kHz దగ్గర నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఓకే, 5 kHz కాడికి నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను. ఇందాక అన్న చెప్పింది ఐ నీడ్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అంటే ఈ రీతిగా ఈ యొక్క సౌండ్ ఇంజనీర్స్ అన్నది చేస్తారనమాట. ఇది ఈ ఈక్యూలో చేసే థింగ్. ఇప్పుడు అది అర్థమైంది కదా, మనం ఈ రీతిగా మనం చేస్తాం. అదే కనుక ఇప్పుడు మనం UI24R కూడా ఎట్లా మనం చేయొచ్చో ఇప్పుడు కూడా నేను కూడా మీకు చూపిస్తాను. ఇది UI24R యొక్క UI అనమాట. మీకు అందరికి ఎట్లానే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఛానల్ 1 నేను సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఈక్యూలో మనం వెళ్ళినట్లయితే సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే మనము ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లో పాస్ ఫిల్టర్ అన్నది నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఎక్కడ ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగానే 5 kHz దగ్గర నేను లో పాస్ ఫిల్టర్ అన్నది నేను ఎనేబుల్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరౌండ్ 2 kHz దగ్గర లిటిల్ రంబల్నెస్ కానీ ఏమన్నా కనిపిస్తుంది అన్నప్పుడు నేను కట్ చేశాను అనమాట. ఈ రీతిగా మనం కట్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూ అన్నది మనం వదిలేసినట్టు అవుతుంది అనమాట. అప్పుడు ఇలాంటి సోఫర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ప్లే చేసినప్పుడు మీకు ఆ ఫుల్ రేంజ్ ఆఫ్ ఈక్యూలో మీకు ఫుల్ పిఏలో మీకు ప్లే అవుతుంది అనమాట. ఎటువంటి క్లారిటీలో మిక్స్లో కానీ ఏమీ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వన్స్ ఏదైతే ప్లే చేసేయడం అయిపోయిందంటే ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు ఈ సౌండ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే అగైన్ మనం ఏం చేస్తామంటే హై పాస్ ఫిల్టర్ని ఎనేబుల్ చేస్తారనమాట. అరౌండ్ నేను చెప్పాను కదా 120 Hz దగ్గర కానీ ఏం చేస్తారు, నేను 130 దగ్గర పెట్టాను. ఆ యొక్క ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కరు వాయిస్ తగ్గట్టుగా అవి మారిపోతూ ఉంటాయి అనమాట. ఇది ఇట్స్ నాట్ ఎన్ స్టాండర్డ్ అనమాట. ఒక్కొక్కరు వాయిస్కి ఒక్కొక్కలా ఉంటుంది. నా వాయిస్కి అయితే నేను అరౌండ్ 130 కానీ నేను 140 దగ్గర కానీ నేను పెడతాను అనమాట. ఓకే, నేను 140 దగ్గర నేను పెట్టినట్లయితే నాకు పర్ఫెక్ట్గా ఆ బేస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది అన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా నేను ఏం చేసుకుంటానంటే ఇక్కడ నేను అరౌండ్ 6 kHz దగ్గర ఎక్కడో ఇంచుమించు ఆ రేంజ్లో నేను లో పాస్ ఫిల్టర్ అన్నది ఎనేబుల్ చేస్తాను అనమాట. ఎనేబుల్ చేసినట్లయితే నేను ఇక్కడ జస్ట్ ఒక 2K దగ్గర నేను కొంచెం లిటిల్గా స్లైట్గా నేను ఎంత తగ్గించాను 3 dB తగ్గించాను అనమాట. ఒక్కోసారి 2.5 కూడా నేను తగ్గిస్తా అంతే. అంతకు మించి ఇక్కడ అరౌండ్ 250 కాడికి 250 అరౌండ్ 500 ప్లస్ దగ్గర నేను స్లైట్గా 1 dB ఆర్ 1.5 dBని నేను స్లైట్ కట్ చేస్తాను అనమాట. కట్ చేసినట్లయితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ ఈక్యూ అన్నది మనకి నా వాయిస్కి సరిపోద్ది అనమాట. నేను ఈ రీతిగా నేను కట్ చేస్తా, సరిపోతుంది. దట్స్ ఇట్. ఈ రీతిగా మనం ఈక్యూ అన్నది మనం చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అగైన్ మనం ఈ XR18లో కూడా మనం ఎట్లా మనం చేయాలో కూడా అగైన్ నేను మళ్ళీ చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఈ XR18లో ఎనేబుల్ చేసినట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఎంతకి ఎనేబుల్ చేసాం, 130 కాడికి ఎనేబుల్ చేసాం. అగైన్ 130 దగ్గర నేను హై పాస్ ఫిల్టర్ అన్నది ఎనేబుల్ చేశాను అనమాట. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే 6 kHz దగ్గరికి మార్చేస్తున్నాను.
ఓకే, నేను ఇది 6 kHz దగ్గరికి లో పాస్ ఫిల్టర్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. ఇక్కడ నేను హై మిడ్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి నేను ఏం చేస్తానంటే 2 kHz దగ్గర నేను 4 అని ఉంది ఇక్కడ, ఐ విల్ గో విత్ 3. ఓకే, అరౌండ్ నేను ఇందాక చెప్పినట్టుగా 650 ఆర్ ఆ రేంజ్లో 650 ఆర్ 670 ఈ రేంజ్లో నేను ఏం చేస్తానంటే జస్ట్ 1.5 dBని -1.5 dB తగ్గిస్తానమాట. ఇట్లా మనం తగ్గించినట్లయితే ఈక్యూ అన్నది నా వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఈక్యూ అన్నది చేయాలి. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకే, అగైన్ నేను ఇవన్నీ కూడా రీసెట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ XR18లో ఎట్లా చేసుకోవాలో మీకు అర్థమైంది కదా, మీరు చేసుకోవచ్చు అనమాట. ఎట్లా చేస్తే దీన్ని బూస్ట్ అంటారు. ఓకే, దీన్ని బూస్ట్ ఫ్రీక్వెన్సీ అని అంటారు అనమాట. ఇట్లా చేస్తే దీన్ని ఏంటంటే కట్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. దీన్ని మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ది కట్ ఫ్రీక్వెన్సీ అండ్ దిస్ ఈజ్ ది బూస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు బూస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే XR18లో ఉండే ఈ ఈక్యూ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వి విల్ గో విత్ UI24R. UI24R చాలా పాపులర్. చాలామంది సౌండ్ రెంటల్కి ఇచ్చే వాళ్ళే కానీ ఈవెన్ చాలా చర్చెస్లో UI24R చాలామంది వాడతారనమాట. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ రీసెట్ చేసేస్తున్నా ఈక్యూని. ఇప్పుడు మళ్ళీ మనం అసలు బూస్ట్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు బూస్ట్ అంటే ఇట్లా మీరు తీసుకెళ్తే దిస్ ఈజ్ కాల్డ్ బూస్ట్ అనమాట. మీరు ఎంత బూస్ట్ చేయాలి, ఎంత వైడ్గా మీరు బూస్ట్ చేయాలి, ఎంత నేరోగా మీరు బూస్ట్ చేయాలి అంటే అది ఇక్కడ మీరు ఇది మార్చుకోవాలి. నేను చెప్పాను కదా క్యూ అని చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. క్యూ అంటేనే ఇదనమాట, ఆ బ్యాండ్ విడ్త్. మీరు ఎంత వైడ్గా చేయాలి, ఎంత నేరోగా మీరు చేయాలి అన్నదన్నమాట. చూడండి, ఇది ఇంత నేరోగా 15 స్టాప్స్ వరకు మీరు నేరో చేసుకోవచ్చు. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంత వైడ్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఏంటి, దిస్ ఈజ్ కాల్డ్ మనం బూస్ట్ అంటారనమాట. ఇప్పుడు కట్ విషయానికి వచ్చినప్పుడు అగైన్ మీరు కట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎంత మీరు కట్ చేయొచ్చు అంటే -20 dB నుంచి +20 dB వరకు మీరు బూస్ట్ అండ్ కట్ మీరు చేసుకోవచ్చు అనమాట. రైట్, మీరు చూస్తున్నారు కదా, ఇది -20, ఇది +20 అనమాట. ఇది +20 dB. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, -20 అండ్ -20 అండ్ +20 dB అనమాట. మీరు ఇంత కట్ చేస్తుంటుంటే ఈ రీతిగా దిస్ ఈజ్ కాల్డ్ కట్ చేసే ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ కాల్డ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. నేనేం చెప్పాను మీకు, ఎక్కువగా మనం చేయాలి అని చెప్తున్నా. రైట్, ఈ రీతిగా మనం ఏం చేస్తాం, కట్ మనం చేస్తామన్నమాట. అసలు మోస్ట్గా ఎట్లా ఎక్కువగా ఈ ఈక్యూస్ ఎక్కువ మనం చేస్తాం. ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్, మీకు బేసిక్గా మేము చేయాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే ఒక హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేయండి. ఎక్కడ, అరౌండ్ బేసిక్గా 120 Hz దగ్గర లేకపోతే 150 Hz దగ్గర మీరు ఎనేబుల్ చేయండి. దట్ ఈస్ ది ఫస్ట్ బేసిక్ రూల్ అనమాట. ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి, మీరు అప్లై ది హై పాస్ ఫిల్టర్ అట్ 150 Hz ఆర్ 100 Hz. ఫైన్, దట్స్ ఫైన్. ఇది హైయెస్ట్ రేంజ్ దగ్గర నేను పెట్టాను 150 దగ్గర. మీరు చూసుకుని మీకు ఇంకా కావాలి అంటే చాలామంది 200 Hz దగ్గర కూడా పెడతారు. మీరు కావాలి అనుకుంటే 200 దాకా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ. బట్ నేను మాత్రం 150 దగ్గర పెడతాను. ఓకే, Hz దగ్గర నేను పెట్టాను అనమాట. ఓకే, ఇది మీకు స్లోప్ ఇంకా బాగా కావాలి అనుకుంటే మీరు స్లోప్ పెట్టుకోవచ్చు. ఎంత స్లోప్ కావాలి అంటే అంత స్లోప్ అనమాట. ఐ కెన్ గో విత్ 24 dBu. ఇట్స్ ఫైన్. ఈ 24 dBu అంటే ఏంటి, 12 dBu అంటే ఏంటి అన్నది కూడా ఇది ఒక పెద్ద దీనికి ఒక దీని వాల్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వాల్యూస్ నేను ఎప్పుడైనా లేటర్ ఆన్ వీడియోస్లో ఈ dBuకి ఉండే వాల్యూస్ ఏంటి అన్నది నేను dBFSతో మనం కంపేర్ చేస్తే అక్కడ నేను చెప్తాను అనమాట. అప్పుడు మనం
తెలుసుకోవచ్చు. అంటిల్ దెన్ మనం వి విల్ గో విత్ ద స్టాండర్డ్ 12 dBu ఈజ్ ఫైన్. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే లో పాస్ ఫిల్టర్ కూడా, వోకల్స్కి లో పాస్ ఫిల్టర్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు అప్ టు మనకి ఏంటంటే అరౌండ్ 7K దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎన్ బిగ్ ప్రాబ్లం. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే మన యొక్క హ్యూమన్ ప్రతి ఒక్క రేంజ్ మాట్లాడే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 200 Hz నుంచి అరౌండ్ 6 kHz వరకు ఉంటుంది అన్నమాట. మన యొక్క మనిషి యొక్క మాట్లాడే ఫ్రీక్వెన్సీ రేంజెస్. అది వేరియస్. కొంతమంది బేసినెస్ ఉంటున్నప్పుడు అది కొంచెం బిలో వెళ్తుంది, కొంతమందికి హైస్ ఉంటాయి కాబట్టి కొంతమంది ఇది రేంజ్ అన్నది అప్ టు అట్లా వెళ్తుంది. మీరు ఇవి చూసుకుని పెట్టుకోండి, ఇట్లా మీరు పెట్టచ్చు అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే 1 kHz దగ్గర, అరౌండ్ 1 kHz దగ్గర స్లైట్గా మీరు 1.5 dBని -1.5 dBని మీరు లిటిల్గా మీరు తగ్గించండి. ఓకే, ఇది మీరు చేసినట్లయితే మీకు చాలా వరకు మీరు మిక్స్లో మీరు కంట్రోల్ చేయగలుగుతారు అన్నమాట. ఇది బేసిక్గా మీరు చేయాల్సిన థింగ్. ఇంకా నేను ప్రొఫెషనల్గా చేస్తాను అంటే ఈ రేంజ్లో కూడా మీరు లిటిల్గా మీరు బూస్ట్ చేసుకోవచ్చు. ఈ లిటిల్గా మీరు కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ రీతిగా మైనస్ కానీ ఆర్ 2 dB కానీ మీరు కట్ చేసినట్లయితే మీకు ఇక్కడ కూడా ఏమైనా మీకు హార్ష్నెస్గా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడ కూడా దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రీతిగా మీరు చేయొచ్చు. కానీ నేను మాత్రం ఏదైతే ఈ 3rd and 4th ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా మీరు చేయాలన్నమాట. ఓకే, అరౌండ్ ఈ 5 kHz దగ్గర నేను ఏం చేస్తానంటే నేరోగా నేను అరౌండ్ ఒక 5 dBని ఇంచుమించు కట్ చేస్తా. ఎప్పుడు ఇది అన్ని సిట్యువేషన్స్లోనే మనకి యూజ్ అవ్వదు అన్నమాట. కొన్ని సిట్యువేషన్స్లో మాత్రమే మనకి యూజ్ అవుతుంది ఇట్లా నేరోగా కట్ చేయడం. అది మీరు చూసే అక్కడ సిట్యువేషన్స్ బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ ఇక్కడ కూడా ఈ రేంజెస్లో కూడా అంతే. మనం ఇక్కడ ఆల్రెడీ 1K దగ్గర మనం కట్ చేసాం. మీకు ఇంకా ఏమైనా కట్ చేయాలి అని మీకు అనిపించినట్లయితే మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే, మీరు మోర్ దెన్ మీకు ఎంత మీరు కట్ చేయాలి అనుకుంటున్నారో మీరు కట్ చేయొచ్చు. ద ఫైనల్ థింగ్ ఏంటి అంటే ఈక్యూని మీరు చేయాలి అనుకుంటే, ఈక్యూ మీరు చేయాలి అంటే ఫస్ట్ ఈక్యూ చేసేటప్పుడు ఫస్ట్ మీరు వినాలన్నమాట. విని అప్పుడే మీరు డిసిషన్స్ తీసుకోవాలి. ఇట్లా మీరు ఏంటంటే నేను ఏదో చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఇట్లాగా బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. అంటే కొంతమంది అంటారు స్టీల్ మై ఈక్యూ అని. ఇట్లా కాదనమాట. స్టీల్ మై ఈక్యూ చేస్తే మీకు కొన్ని పర్టికులర్ సిట్యువేషన్స్లో మీకు సెట్ అవుతుంది, కానీ అన్ని సిట్యువేషన్స్లో స్టీల్ మై ఈక్యూ ప్రీసెట్లు మీకు సెట్ కాదనమాట. మీకు మీరే సొంతంగా మీరు చేసుకుంటేనే సెట్ అవుతుంది. ఎందుకంటే అందరు వాయిస్లు ఒకలా ఉండవన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి బేసీగా ఉంటుంది వాయిస్, ఒకరికి ఏంటంటే త్రిబుల్గా ఉంటుంది, హైస్ ఎక్కువ ఉంటాయి, ఒకరికి లోస్ ఎక్కువ ఉంటాయి, మిడ్స్ బాగా మాట్లాడతారు. ఇలా ఒక్కొక్కరికి మనిషికి ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేవి వాళ్ళ యొక్క మాట్లాడే వాయిస్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని ఇట్లాగా ఇది నేను చూపించాను కదా అని చెప్పేసి ఇట్లా మీరు మీరు అప్లై మీరు చేసుకోకూడదు అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసి మీకంటూ ప్రతి మనిషికి ఒక ఈక్యూ కర్వ్ అన్నది ఉంటుంది అనమాట. ఆ ఈక్యూ కర్వ్ని మీరు అప్లై చేసుకోగలిగితే మీరు ఏమవుతుంది అంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాం అనమాట, ఈ ఈక్యూని కట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్లీ దిస్ ఈజ్ ది లైవ్ సౌండింగ్కి మనం ఇట్లానే చాలామంది మనం చేస్తారనమాట. బూస్ట్ అన్నది చాలా రేర్ సిట్యువేషన్స్లో మనం చేస్తాం. ఎప్పుడు మనం బూస్ట్ చేస్తాము అంటే అది కూడా నేను మీకు చూపిస్తా. ఎప్పుడు మనం బూస్ట్ చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ మనం హై పాస్ ఫిల్టర్ నేను ఇందాక బేస్కి చెప్పాను కదా, కిక్ డ్రమ్స్ ప్లే చేసినప్పుడు 60 Hz దగ్గర మనం పెట్టుకుని 60 Hz దగ్గర పెట్టి మీరు స్లైట్గా ఎక్కడ ఒక 100 dB దగ్గర ఆర్ 100 కానీ ఆర్ మేబీ
80 dB దగ్గర కానీ మీరు ఏం చేయొచ్చు అంటే స్లైట్గా మీరు బూస్ట్ని మీరు చేయొచ్చు అనమాట ఫర్ కిక్ డ్రమ్కి. ఓకేనా, ఇక్కడ ఈక్యూ ఉంది కాబట్టి మీరు ఇట్లా మీరు చేసుకున్నట్లయితే కిక్ అన్నది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ ఎకోస్టిక్ గిటార్ వచ్చేసేటప్పటికి అప్పుడు మీరు ఏం చేయాలి, ఎకోస్టిక్ గిటార్కి అరౌండ్ 150 దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే స్లైట్గా బూస్ట్ చేయొచ్చు అనమాట, 1 or 2 dB, ఇట్స్ ఫైన్. దాని మించి మనం అది కూడా ఏంటంటే వైడ్గా బూస్ట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ రీతిగా మీరు గిటార్కి మీరు చేసినప్పుడు ఇట్లా మీరు చేయాలన్నమాట. అదే కనుక మీరు కిక్ డ్రమ్కి మీరు ప్లే చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే అరౌండ్ 80 దగ్గర మీరు సెట్ చేసి, ఇందాక నేను చూపించినట్టుగా 80 దగ్గర మీరు సెట్ చేసి మీరు ఏం చేయాలి అంటే ఇట్లా మీరు బూస్ట్ చేయాలన్నమాట. రైట్, ఇట్లా మీరు బూస్ట్ చేసినట్లయితే మీకు ఏంటంటే కిక్ డ్రమ్కి అక్కడ పర్ఫెక్ట్గా మీకు కిక్ అన్నది పంచీగా పడుతుంది. అదే కనుక 100 నుంచి 150 హెర్ట్జ్ దగ్గర గిటార్ ఉన్నప్పుడు అక్కడ మీరు అక్కడ మీరు కొంచెం స్లైట్గా మీరు బూస్ట్ చేసినట్లయితే, జెంటల్ బూస్ట్ మీరు చేసినట్లయితే ఎకోస్టిక్ గిటార్కి కూడా బెటర్ సౌండింగ్ అన్నది ఉంటుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఈక్యూని మీరు చేయొచ్చు అనమాట, ఈ కట్ వర్సెస్ బూస్ట్ని మీరు యూస్ చేస్తారు. సరే, ఈ వీడియోలో మీరు ఈక్యూలో కట్ వర్సెస్ బూస్ట్ అన్నది మీరు నేర్చుకున్నారు కదా. కట్ ఎప్పుడు చేయాలి, బూస్ట్ ఎప్పుడు చేయాలి. ఎప్పుడైనా బూస్ట్ మనం చేయాలి అంటే స్లైట్గానే మనం బూస్ట్ అనేది మనం చేయాలన్నమాట. మోస్ట్లీ మనం చేయాల్సింది లైవ్ సౌండింగ్లో కట్ మనం చేయాలన్నమాట. ఇది మనకి ఈ ఎట్లా చేయాలో ఈ ఎగ్జాంపుల్స్తో మనకి అర్థమైంది కదా. ప్రొఫెషనల్ రూల్ ఏంటి అంటే మనం కట్ చేయాలన్నమాట. కట్ చేయడం ద్వారానే మనకి ఏంటంటే బెటర్ సౌండింగ్ అన్నది మనకి వస్తుంది అనమాట. గోల్డెన్ రూల్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కట్ మనం చేయాలన్నమాట. బూస్ట్ అన్నది లాస్ట్లో మనం చేయాలన్నమాట. ప్రాబ్లం ఉంటే కట్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని బూస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. అండ్ రూల్ నెంబర్ 2 అంటే బూస్ట్ ఎప్పుడు 3 dB కన్నా ఎక్కువ బూస్ట్ చేయకండి. జెంటిల్ బూస్ట్ మాత్రమే, అంటే ఐదర్ 1 dB 2 dB 0.5 dB ఈ రీతిగా జెంటిల్ బూస్ట్ ప్లస్ 3 dB కన్నా ఎక్కువ మీరు బూస్ట్ చేయకండి. రూల్ నెంబర్ 2. అండ్ రూల్ నెంబర్ 3కి వచ్చేసేటప్పటికి సబ్ట్రాక్ట్ టు ఇంప్రూవ్ అనమాట, నాట్ యాడ్. అంటే ఏం చేయాలి, రిమూవ్ ద ప్రాబ్లమ్స్. అంటే మీరు ఎప్పుడైనా సబ్ట్రాక్ట్ చేయండి. ఈక్యూని కట్ చేస్తేనే మనకి సబ్ట్రాక్ట్ అవుతుంది, అంతేగాని బూస్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట. అండ్ రూల్ నెంబర్ 4 వచ్చేసేటప్పటికి ఈక్యూని ఎప్పుడైనా చేసేటప్పుడు మనం విని చేయాలన్నమాట, వింటూనే చేయాలి. మీరు ఎప్పుడైనా హై ప్యాడ్ తీసుకుని మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిఏ, ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ మీరు ఉండి FOH దగ్గర ఉండి మీరు ఈక్యూని మీరు చేసుకుంటే మీకు బెటర్ సౌండింగ్ అన్నది మీకు వస్తుంది అనమాట. అండ్ 5th రూల్ వచ్చేసేటప్పటికి ఫ్లాట్ ఈక్యూ నుంచి మీరు స్టార్టింగ్ పాయింట్ అనమాట. దాని తర్వాత నుంచి మీరు యాడ్ చేసుకుంటూ మీరు హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ పెట్టుకుంటూ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కట్ చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే మీకు బెటర్ సౌండింగ్ అన్నది ఉంటుంది. ఈ రూల్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క మిక్స్ అన్నది ఎక్సలెంట్గా, క్లీన్గా, మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మేము అవన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్యూ ఎట్లా చేయాలి అన్నది కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. అండ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ DMs మీరు చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్, క్వరీస్ కానీ ఉన్నట్లయితే అక్కడ కూడా మేము డైరెక్ట్గా మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తామన్నమాట. అలాగే మా యొక్క ఈమెయిల్కి మెయిల్ చేయండి. అలాగే మా డిస్కౌర్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అలాగే మా వాట్సాప్ కమ్యూనిటీలో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకున్న వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కానీ, మీ క్వశ్చన్స్ కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు మాకు తెలియజేసినట్లయితే మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. మీకు కానీ ఎనీ మీడియా రిక్వెస్ట్ మా తరపు నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలి అన్నట్లయితే కింద మా యొక్క లింక్ ఉంటుంది, మా మీడియా రిక్వెస్ట్ లింక్. గో అండ్ ఫిల్ అవుట్ యువర్ ఫామ్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే వోకల్కి ఎట్లా ఈక్యూ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. అంతవరకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, మీకు నెక్స్ట్ వీడియోస్కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.